ఇది అసలు దీనికి అసలు సబ్జెక్టే అవసరం లేదన్న. ఆ! 12 గళ్ళు మొత్తం రాసులు 12 రాసులు. ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు. అసలు ఎలాగున్నాయి అందరి జీవితాలు. అదే గదా! సో నేనేమంటున్నానంటే రాశి ఫలాలు వినండి సరదాగా. కానీ సీరియస్‌గా తీసుకోకండి. ఎందుకంటే అది వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు నేను ఆపమన్నా అదే గదా! ఛానల్ వాళ్ళు ఆపరు. అసలు మీకెంత చెప్పేవాళ్ళు ధైర్యం ఆపరు. మీకెంత ధైర్యం ఉండాలి. ఉగాది రోజున స్టూడియోలో కూర్చొని ఉగాది రాశి ఫలాలే శుద్ధ అబద్ధం అంటున్నారు. వాస్తవం అది. నేను రైట్. వాస్తవాలే మాట్లాడతా. అవును. ఒకవేళ వాస్తవాలు మాట్లాడకపోయినా అబద్ధాలైతే మాట్లాడను. మాట్లాడము. సంతోషం. నా బాధ్యత ఏంటి? జ్ఞానాన్ని పంచటం. ఎగ్జాక్ట్‌లీ. అసలు అవగాహన కల్పించటం. జ్యోతిష్యం అంటేనే జ్ఞానం. జ్యోతిష్యం. జ్యోతిష్యం ఈజ్ నాట్ లైఫ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. రైట్. వెరీ గుడ్. సూపర్. అందుకే దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోకండి. అవును. సరదాగా తీసుకోండి అంటున్నాను. తీసుకోండి. ఓకే. మనం చేసే పనులన్నీ చేస్తే ఏం పెద్ద కానీ మనం మ్యామ్, అసలు. అంటే మీరు చూడండి మన పుట్టుక నుంచి మరణం దాకా జ్యోతిష్య సహాయం, ముహూర్తాల సహాయం లేకుండా ఒక క్షణం కూడా గడపం కదండి హిందువులం మనం. ముహూర్తాలు పెట్టే సిస్టమ్ అంతా మన దగ్గర రాంగ్. అంతేనా? అదంతా కరెక్ట్ చేయాలి. నేను నా ప్రోగ్రెస్ అదే. దట్ ఈస్ వాట్ నేను బతికున్నంత అచ్చచ్చ. వరకు నా ప్రయత్నం ఏంటంటే ఓకే. ఎలా పూజించాలి, ఓకే. దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి, మన సనాతన ధర్మం ఏంటి, మన ఓకే. పద్ధతులు ఏంటి, దాని ఓకే. గొప్పతనం ఏంటి, హ్మ్. అసలు ముహూర్తాలు ఏంటి, గ్రహాలు ఏంటి, జ్యోతిష్యం ఏంటి, ఓకే. వీటిలన్నిటి గురించి సరైన అవగాహన కల్పించే ప్రయత్నమే నేను చేస్తా. అచ్చచ్చ. సూపర్. ఎంతవరకు నేను అచీవ్ అవ్వగలనో తెలియదు, మరి ఎంతమంది ఇది నమ్ముతారో తెలియదు. ఇది చెప్తారు మళ్ళీ మంత్రాలు మాత్రం చాలా పవర్ఫుల్ అని చెప్తారు మీరే. మంత్రాలే మంత్రాలతో powerful. దేవుణ్ణి కూడా లాగేయచ్చు, డిమాండ్ చేయొచ్చు అంటారు. ఇదేంటి మళ్ళా? మన పురాణాల్లో ఇప్పుడు రాక్షసులు తపస్సు చేశారు. తపస్సు అంటే ఏంటి వాళ్ళు చేసింది? మంత్రం చదవటమే కదా, కూర్చొని ఇలా అవును. మన సినిమాల్లో కూడా చూస్తున్నాం కదా, హ్మ్. మాలలు పట్టుకొని అవును. జపమాలలు పట్టుకొని కూర్చొని అవును. మంత్రమే కదా చేసింది. అవును. మరి వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేసి దేవుళ్ళతో వరాలు పొందారు కదా. పొందారు. ఆ కొంతమంది ఋషులు మనకు తెలుసు, దుర్వాస హ్మ్. మన మహర్షి గాని అందరూ విశ్వామిత్రుడు అందరూ విశ్వామిత్రుడు కూడా అట్లా. దేవుళ్ళే చెప్పించారుగా. ఆ. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవర్? ఓకే. వాక్శుద్ధి. ఓకే. వాక్శుద్ధి ఎలా వచ్చింది? ధర్మాన్ని మంత్రం. పాటించడం అచ్చా. వల్ల. ఆ. ధర్మాన్ని పాటిస్తూ మంత్ర సాధన చేయాలి. మంత్ర సాధన చేసి నేను ధర్మాన్ని పాటించనంటే బూడిదలో పోసిన పన్నీరే. ఓకే. ఓకే. గాట్ ఇట్. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కోపాన్ని నియంత్రించుకోలేకపోయారు. సో దాని వల్ల కూడా వాళ్ళకి పనిష్మెంట్లు ఉంటాయి. ఓకే. ఒకళ్ళు శపించడం కూడా కర్మకు విరుద్ధమే. ఓకే. మీకు ఆ విషయం తెలుసా? అంత గొప్ప మహర్షులు వాళ్ళ కోపాన్ని ఎప్పుడైతే వాళ్ళు కంట్రోల్ పెట్టుకోలేకపోయారో అది కూడా వాళ్ళకి తప్పే. అంతేగా. ఆ అవును. కానీ ఇవన్నీ చాలా ఇంటర్లింక్స్ ఉంటాయి. కరెక్ట్. ఈయన ఇప్పుడు ట్రిగర్ అవ్వాలి, ఈయన శపించాలి, వీళ్ళకి బర్త్ జరగాలి, దానికి లోక సంబంధించిన కళ్యాణం కర్మ జరగాలి. అనుభవించాలి. సో ఇదంతా సిస్టమ్. మంత్ర సాధన చేసి మనం చాలా సాధించుకోవచ్చు అనేది వాస్తవం. ఓకే. సత్యయుగం మనకి మొదటి యుగం. కొన్ని వేల సంవత్సరాలు చేయాల్సి వచ్చేది. దాని తర్వాత మనకి త్రేతాయుగం, అప్పుడు కూడా వందల సంవత్సరాలు చేయాల్సి వచ్చేది. హ్మ్. ద్వాపర యుగం, అప్పుడు కూడా చాలా వందల సంవత్సరాలు చేయాల్సి వచ్చేది. ఆ ద్వాపర యుగంలో మనకి కొత్తగా ఇంట్రడక్షన్ ఏంటంటే యాగాలు, అవును. పూజలు, అవును. అవి బాగా ఎక్కువ మనకి అయింది. కలియుగం యొక్క అద్భుతం ఏంటి అంటే సింపుల్ మంత్ర సాధన ద్వారా వాళ్ళు చేసిన కొన్ని వేల సంవత్సరాలు మనం చాలా తక్కువ టైంలో పొందొచ్చు. అదే కలియుగానికి మన ధర్మం రాసుంది వేదాల్లో. అవునా? ఆ ఓకే. కలియుగంలో ఉన్న ఫెసిలిటీ అది. హ్మ్. ఎందుకు వదులుకోవాలి? అందుకనే నాకు మనుషులకి తెలియజేద్దాము, ఓకే. ఎంతో కొంత మారుద్దామని ప్రయత్నం అనమాట. ఓకే. ఓకే. చాలా మంది పిల్లలు పుట్టగానే అరే మేనమామ గండంతో పుట్టాడు, అరే మేనత్త గండంతో పుట్టాడు, వీడికి ఈ పూజలు చేయించాలి, ఆ పూజ జాతకం ఇలా ఉంది, అయ్యో అయ్యో అని బాధపడిపోతుంటారు. కొందరేమో 12 ఏళ్ళు వచ్చేంత వరకు జాతకాలు అసలు పనిచేయవు, చూయించొద్దు అని చెప్తారు. దీనిలో ఏది కరెక్ట్ అసలు? 12 ఏళ్ల వరకు జాతకం ఎక్కువ పనిచేయదు అనేది వాస్తవమే. అచ్చా. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అంటే చిన్న వయసు కదా, అవును. ఆరోగ్యానికి సంబంధించి పనిచేస్తాయి. అచ్చా. ఓకే. మీరు చిన్నప్పుడు చూస్తే చాలా మంది బాలారిష్టాలు అంటారు. లేదు, బాలారిష్టం వేరు. గ్రహాల స్థితిగతులు బట్టి ఆరోగ్యం అనే 8దో ఇల్లు ఏదైతే 8దో ఇల్లు ఉంటుందో వాళ్ళకి సంబంధించి హ్మ్. దాంట్లో కొన్ని గ్రహాలు కనుక ఉంటే పుట్టినప్పుడే వాళ్ళకి ఇబ్బందులుగా పుట్టడం, పెరిగేటప్పుడు కొంచెం ఇబ్బందిగా పెరగటం, కొన్ని రావటం, ఎక్కువ అచ్చా. జలుబులు జ్వరాలు రావటం మనం చూస్తూనే ఉంటాం కదా పిల్లల్లో. ఎక్కువ మీరు చూస్తే జలుబులు జ్వరాలు మోషన్స్ ఇట్లాంటివి కామన్గా ఉంటాయి. ఇట్లాంటి ఆరోగ్య రీతి సమస్యలు వస్తే తప్ప వేరే ఏముండవు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా. కరెక్ట్. సో 12 ఏళ్ల వరకు కూడా గ్రహాలు ఎక్కువ ప్రభావం ఉండదు. ఓకే. అప్పటి వరకు కొంచెం సేఫ్ పీరియడే. హ్మ్. బట్ కానీ అనారోగ్యం మృత్యు మాత్రం పనిచేస్తాయి. పనిచేస్తాయా? ఓకే. అది దాన్ని ఎక్కడా కూడా మనం తప్పించలేం. ఏ వయసు ఓకే. వాళ్ళకైనా పనిచేస్తాయి, ఓకే. మిగతాయి పనిచేయి. ఓకే. ఆ 12 ఏళ్ల వరకు పనిచేసేది ఏంటి అంటే మనం పెరిగే వాతావరణం,
మన తల్లిదండ్రులు మన చుట్టూతా ఉండేవి పనిచేసి దానివల్ల వ్యక్తిత్వం ఏర్పడతా ఉంటది. అవును. అంతే కదా! అవును. తర్వాత దోషాలు అంటారా, నేను చెప్పినట్లే గ్రహాల వల్ల వాటి స్థితిగతుల వల్ల కొన్ని దోషాలు వస్తాయి. ఓకే. కానీ వీళ్ళు ఏం చేసినా ఏం పోవు. అవునా? ఇంటెన్సిటీ తగ్గించుకోవాలి అంటే మంత్ర సాధన మంత్ర చేసుకోవాలి. సాధన చేసుకోవాలి. మంత్రంతోనే మీరు పూజలు చేసుకోవాలి. ఓకే. లేదా మంత్ర సాధన పొంది సిద్ధి పొందిన వాళ్ళతో పూజలు చేయించుకోవాలి. ఓకే. ఇప్పుడు పూజలు చేసే వాళ్ళందరూ సిద్ధి పొందిన వాళ్ళు కాదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఓకే. సిద్ధి పొందడం అనేది అంత ఈజీ కాదు. ఈ కాలంలో సిద్ధి పొందడం అంత ఈజీ కాదుగా. కంపల్సరిగా ఎంతో సాధన, ఎన్నో విషయాల్లో మనం కంట్రోల్గా ఉండి మనం తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి మన అలవాట్ల నుంచి అవన్నీ మరి. ఉండి భక్తి భయంతో ఉండి గురువుని ఆరాధిస్తూ దైవాన్ని ఆరాధిస్తూ ఇలా చేసుకొని ఎవరైతే సిద్ధి పొందారో వాళ్ళ ద్వారా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా చాలా సీరియస్ విషయాలకి నేను చేయను. ఎందుకంటే అవి బ్యాడ్ కర్మ కదా. ఓకే. గ్రహాలు అంత ఈజీగా నాకు పర్మిషన్ ఇవ్వవు. అవునా? సో మీరు ఏదన్నా చేస్తుంటారా పూజలు అలాంటివి చాలా చేస్తుంటారా? రేరు. తక్కువ. అసలు ఓకే. అసలు చాలా రేరు. ఓకే. చేసుకోవాల్సిందే, నువ్వే చేయనప్పుడు నేను ఎందుకు చేయాలంట. ఆ. డబ్బులు ఇస్తామన్నా చేయను మా దగ్గర. ఆ. కానీ కొన్ని వాళ్ళు అస్సలు అవ్వదు పాప. అంటే వాళ్ళ అదే. ఉద్యోగం వల్ల కరెక్ట్. అలా అవ్వనప్పుడు ఏదో పెళ్లి కోసం ఉద్యోగం కోసం ఏదైనా చిన్న చిన్న వాటి కోసం సపోర్ట్ కావాలి అంటే చేస్తాం తప్ప ఒక పూజ అట్లా కూడా చేయము మేము. 7 రోజులు 11 రోజులు నెల రోజులు ఓ. ఒక్క రోజుకి ఎట్లా అంతేగాని అవుతుంది? శత్రు వినాశనం ఇట్లాంటివి కావాలంటే చేయరు మీరు. అసలు చేయను. వశీకరణ చేయాలి. అసలు చేయను నేను. ఎందుకంటే ఈ రెండు చాలా పాపులర్. పిల్లలకి ముహూర్తాలు పెట్టమంటారు కదా పుట్టేదానికి, అది కూడా చేయను నేను. ఎందుకు? విరుద్ధం అది. అచ్చా. సృష్టి విరుద్ధం అది. కరెక్టే కదా. అవును. సిజేరియన్ కోసం ముహూర్తాలు. అవును, చేస్తారు. కరెక్టే. కానీ ఏం చాలా చేయాలి, బ్యాడ్ అది. చేయలేను నేను. నాకు వస్తే నేను డబ్బుల కోసం అయితే నేను శాస్త్రాన్ని చదవలేదు, చదవలేదు. చేయట్లేదు. మీకు అవసరం కూడా లేదు. లేదు. మేనమామ దోషాలు అన్నారు కదా. ఆ, మామూలుగా ఇంత ముందు మనం పేగు చుట్టుకొని అవును. పుట్టినప్పుడు నూనెలో అలా చూపించాలనేది వెనకట కొన్ని ఉండే సిద్ధాంతాలు. అవును. అవన్నీ సైంటిఫిక్ గా ఉంటాయి దానికి. అచ్చా. సో వాటిని ఏం కొట్టిపడేయాల్సిన అవసరం లేదు, ఓకే. అలానే భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇందాక మీరు అన్నారు కదా, ఇది చూసే వాళ్ళు ఎవరైనా సరే ఒకటే విషయం చెప్తున్నా, ఉమ్, ఎవరేం చెప్పినా ఫస్ట్ భయభ్రాంతులు అవ్వద్దు. అది ఆలోచించండి, ప్రశ్నించండి. అది మీ స్థాయిలో ఉండి చిన్నదంటే చేయించుకోండి. ఎందుకంటే కంసుడు లాంటి వాడే ఎంత కథ నడిపాడు కృష్ణుడి కోసం. కృష్ణుడి కోసం. అంటే అది చూసి అది విన్న అందరికి కూడా భయం ఉంటది కదా. ఆ, వామ్మో ఇదేదో ఆ. ఎఫెక్ట్ ఉందిరా అని. కానీ అట్లా ఏం చేశాడు, తప్పించుకున్నాడా? తప్పించుకోలేదు. అంతే. ఆ. అదే అర్థం చేసుకోమన్నా. ఆ, మనకి చక్కగా చెప్పాయి పురాణాలు. మీరు పురాణాలు మొత్తం చదవండి, ఓకే. చక్కగా చెప్తాయి. ధర్మం ఏంటి, కర్మ ఏంటి, నీతి ఏంటి, నీతి తప్పితే ఏంటి, మొత్తం ఉంటుంది. అసలు మహాభారతం చదివితే చాలు, అవును. అద్భుతం. నేనైతే అసలు దాంట్లో జీవిస్తున్నట్లే ఉంటది చాలా సార్లు అవునా? నాకు. వావ్. నా పిల్లలకి మేము రోజు ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టరిస్టిక్స్ గురించి, దాంట్లోంచి నేర్చుకోవాల్సిన గురించి ఎంతో ఉంటది. Wonderful. వీలైతే అది చదవమని అయితే అందరికీ చెప్తాను నేను. సూపర్. ఇంకోటి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటానండి. మీ మెడలో రుద్రాక్ష మాలలు కానీ, కరుంగాలి మాల కానీ, కృష్ణ మాలలు కానీ ఏమీ కనిపించట్లేదు ఏంటి? అంటే నాకు ఒక వస్తువుల వల్ల నాకు శక్తి ఫస్ట్ అవసరం లేదు. ఓకే. మన ఆలోచనలు మనమే శక్తి, ఆ, మనం చేసిన సాధన మనకి శక్తి. ఆ, ఇందాక మీకు చెప్పా, రాళ్ళు కానీ రుద్రాక్షలు కానీ ఇవన్నీ కూడా సపోర్టింగ్ సిస్టమ్, చిన్న సహకరిస్తాయి అంతవరకే. ఓకే. అవి ఎట్లా పడితే అట్లా వేసుకోకూడదు. ఇవ్వండి స్ఫటిక మాలలు ఇది. ఇది స్ఫటిక వచ్చేసరికి కూల్ గా ఉండటానికి, అచ్చా. కూల్ గా ఉండాలి అనుకుంటున్నప్పుడు స్ఫటిక వేసుకోండి. ఓకే. నాకు బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు స్ఫటిక వేసుకుంటాను. ఓ.